హాయ్ హలో వెల్కమ్ టు మయూరి పిఆర్ ఫ్యాషన్ స్టూడియో అండి. నా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఇంతకుముందు మనము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను, అలాగే క్రాస్ పట్టీలు, అలాగే హ్యాండ్స్ ఎలా అతికించాలనేది చూపించాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము కట్ చేసేటప్పుడే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అప్పుడే ఒరిజినల్ క్లాత్ ఉల్టా సీదా చూసుకొని పెట్టి మడత పెట్టుకోవాలని చెప్పిన సేమ్ అలాగే ఉంది. దీన్ని చేయిలతోని మంచిగా అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా సరి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న క్లాత్ ముక్కను తీసుకొని కుట్టేయాలన్నమాట. అప్పుడు కుట్టు ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ది స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ నుంచి పెద్ద కుట్టు వేస్తున్నాం కదా, నెక్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ నెక్ నుంచి స్టార్ట్ చేసినాక తర్వాత కిందకి, తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర, తర్వాత సంకలకి వేయాలన్నమాట పెద్ద కుట్టు. లాస్ట్కు ఈ నెక్ దగ్గర వేసేసేయాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం పెద్ద కుట్టేసేటప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ వేయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ వేయాలన్నమాట. ఈ కుట్లు ఏమన్నా కొంచెం ఇట్లా కుచ్చు వచ్చినాయంటే సిజర్తోని మనం కొంచెం కాటు పెట్టుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ తీసుకుందాము. తీసుకొని మంచిగా క్లాత్ అటు ఇటు ఉందా లేదా చేయిలతోనే సరి చేసుకోవాలన్నమాట. ఇలా చేసినప్పుడు మాత్రమే చాలా నీట్గా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లెఫ్ట్ది తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి స్టార్ట్ చేయాలి కుట్టు. మనం పెద్ద కుట్టు వేసుకుంటాం కదా, కాజపట్టి ఉంటుంది కదా, మనం క్రాస్ పట్టి అతికించే దగ్గర ఆ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అది వేసుకున్నాక తర్వాత నెక్కి వేసుకోవాలి. మళ్ళీ తర్వాతకి చంకకి వేసుకొని సైడ్కి కింద వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తము మనము ఫ్రంట్ పార్ట్ రెండు రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రెండింటికి పెద్ద కుట్టు వేసుకున్నాం కదా. ఒకవేళ కుర్చీ వచ్చిందంటే కత్తెరతోని కొంచెం కాట్లు పెట్టుకోవాలన్నమాట. క్లాత్ని దగ్గర రానియొద్దు. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా కదా. ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఈ వెనక భాగంతో చూసుకోవాలన్నమాట. ఈ వెనక భాగం హైట్ ఎంత ఉంది, మనకు కావాల్సిన హైట్ ఎంత కరెక్ట్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏం హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ బ్యాక్ పార్ట్కి ఇంకా గల్లా కట్ చేయలేదు. ముందైతే ఈ ఫ్రంట్ పార్ట్లు మనము కొంచెము ఎక్స్ట్రా కట్ చేసుకోమని చెప్పిన కదా, బిగినర్స్ కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోమని చెప్పిన కదా, ఆ ఎంత ఎక్కువ ఉంది లేదంటే తక్కువ ఉందా అనేది ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఈ మనము రెండు ఫ్రంట్ పార్ట్లు లైనింగ్ అతికి పెట్టుకున్నాం కదా, వాటి రెండింటిని మంచిగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి ఇట్లా కొలత చూసుకోవాలన్నమాట. నేనేం చెప్పినా అప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 4 తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ కుట్లకు పోయింది కదా, కాబట్టి 3.5 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎట్లా చూసుకోవాలంటే మీరు బిగినర్స్ కాబట్టి డైరెక్ట్ బ్లౌజు నెక్ పెట్టి చూసిరనుకో అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ఇట్లా చూసుకోవచ్చు. లేదంటే మనము టేప్తోని మనము హైట్ 5 ఉందా 6 ఉందా అట్లా కూడా చూసుకోవచ్చు. అట్లా నెక్ చూసుకొని కుట్లకి కొంచెం 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న వదిలేసేయాలి. తర్వాతకి మనము ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర అతికి పెడతాం, కుట్టేస్తాం కదా, ఆడ ఎంత ఉందో అంతవరకు మార్కు పెట్టుకొని మళ్ళీ కుట్లలోకి ఒక 1/2 ఇంచు, మళ్ళీ ఆడ మనము టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్కి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది మంచి షేప్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనంటే డైరెక్ట్ కట్ చేస్తున్నా. వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్ షేప్ తీసుకోవచ్చు, కానీ రాని వాళ్ళైతే మార్కర్తోని మంచిగా షేప్ గీసిన తర్వాతనే కట్ చేయండి, లేదంటే మిస్టేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎంత ఎక్కువ ఉందనేది తీసేసుకున్నాం కదా, తీసేసుకున్నాక ఇక ఉక్కు పట్టి కాజపట్టి దగ్గర ఏమన్నా లైనింగ్ ఎక్కువ ఉందా లేదంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉందా అంతా స్ట్రైట్గా సరి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము టక్స్లు మార్కు పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ చాలా బాగా కుదరాలంటే చెప్పిన కదా, ఇప్పుడు టక్సులు కొలతల ప్రకారం పెట్టుకోవడం, టక్సులు కుట్టడము, అంతకంటే ముందు మనం బ్యాక్ పార్ట్ పైన పెట్టి చూసుకున్నాం కదా మెజర్మెంట్, అట్లా చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఈ టక్స్లు ఏంటంటే మనము ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ ఉంటుంది కదా, అక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. మనం ఈ షేప్ ఉంటుంది కదా, ఈ కింది భాగంలో చెస్ట్ను అంటే చెస్ట్ ఎంత ఉంది, చెస్ట్ దాని ప్రకారం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ చెస్ట్ 28 ఉందనుకో, 2.5 నుండి 3 ఇంచులు సరిపోతుంది. ఒకవేళ 32 చెస్ట్కి 3 నుంచి 3.5 సరిపోతుంది. ఒకవేళ 42 చెస్ట్ ఉందనుకో, వాళ్ళకి 4 తీసుకోవచ్చు, 3.5 నుంచి 4 తీసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ జాయింట్లు ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర 2 సరిపోతుంది, 2 సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మూడుటి దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సంఖ ఉంది కదా, ఈ చంక భాగం దగ్గర నేను డైరెక్ట్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఇక్కడ కూడా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ మెజర్మెంట్ తీసుకోను. ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే, మనం ఈ షేప్ కాడ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, 3.5 అన్నా 2.5 అన్నా, అక్కడ ఎంత తీసుకుంటాం ఈ చంక సైడ్ కూడా అంతనే తీసుకోవాలన్నమాట. ఇష్టం ఉన్నవారు తీసుకోవచ్చు. నేనైతే ఈ చంక భాగం దగ్గర మెజర్మెంట్ ఏం తీసుకోను. ఆ సర్కిల్కి మిడిల్లో చిన్న కాటు పెట్టేసుకుంటాం అట్లా. ఇప్పుడు ఈ టక్స్లు ఎలా కుట్టాలంటే, ఫస్ట్ ఏది కుట్టాలంటే మనకి ఉక్కు పట్టి కాజాపట్టి దగ్గర ఉంటుంది కదా, అది కుట్టాలి. సెకండ్ ఏది కుట్టాలంటే సైడ్ ఉంటుంది కదా, మనకు సైడ్ జాయింట్లు వేస్తాం కదా క్లాత్, అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అది కుట్టాలి. మూడోసారి ఏది కుట్టాలంటే కింద షేప్ వచ్చేది టక్స్ కుట్టాలి. లాస్ట్కి చంక భాగం దగ్గర ఉన్నది కుట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ఏంది అదే కాజాపట్టి ఉక్కుపట్టి దగ్గర ఉన్నది కుట్టుకున్నా కదా, ఇది కుట్టుకొని చివరన కొంచెం రబ్ చేయాలి. ఇట్లా బిగినర్స్ కదా, రబ్ చేయడానికి రాదు కాబట్టి 2 సార్లు కుట్లు వేసుకోండి. అప్పుడు బాగా కుట్టు అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ఇది అట్లాగే మడత పెట్టేసి ఆ టక్స్కి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు కాడ పట్టుకొని మనం ఈ టక్స్ వేసిన దగ్గర పట్టుకున్నాం అనుకో, కరెక్ట్ అదే షేప్ వచ్చేస్తుంది అనమాట. రాగానే దానికి దీనికి ఎంత లెంత్ ఉందో చూసుకొని టక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూడోసారికి మనం షేప్ టక్స్ వేసుకోవాలన్నమాట. ఈ టక్స్ తప్పుగినంగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఎట్లా చేసుకోవాలి చూసిరు కదా, మంచిగా మిడిల్లో పట్టుకొని ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ టక్స్ వేసుకున్నాక కూడా ఇది ఎంత వచ్చింది, 1/2 ఇంచ్ వచ్చిందా, 3/4 ఇంచ్ వచ్చిందా చూసుకోవాలి. మన చెస్ట్కి ఎంత అయితే సరిపోతుంది. తక్కువ చెస్ట్ ఉందనుకోండి, 28 చెస్ట్ ఉంటే 1/2 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. తర్వాతకి 32 ఉందనుకోండి, 3/4 ఇంచ్ అయితే సరిపోతుంది. లాస్ట్కి సర్కిల్ చంక సర్కిల్ ఉంది కదా, ఆ టక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా ఇంకో భాగం కూడా కుట్టుకుంటున్నా. మీరు ఎప్పుడైనా సరే పెద్ద కుట్టు వేసేటప్పుడు, టక్స్లు వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఏదైనా కుట్టుకోవచ్చు, కానీ మంచి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రావాలంటే రైట్ సైడ్ది కుట్టినాక లెఫ్ట్ సైడ్ది కుట్టాలన్నమాట ఎప్పుడైనా సరే. ఈ మనం షేప్ టక్స్ ఉంది కదా, అది హైట్ అక్కడ 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ తీసుకోవచ్చు చెస్ట్ని బట్టి. ఎక్కువ చెస్ట్ ఉందనుకో 1 ఇంచ్ తీసుకోవచ్చు, మరీ ఎక్కువ చెస్ట్ ఉంటే 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఆ షేప్ టక్స్దేమో హైట్ ఎంత తీసుకోవచ్చు అంటే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే నేను ఇంకో బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ మొత్తం ఫుల్ క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా అతికించుకోవాలంటే, ఇప్పుడు మనం ముందల భాగం ఉంది కదా, ఉల్టా సీదా 2 ఉంటాయి కదా, సీదానే పెట్టాలి. క్రాస్ పట్టి అనేది మిషన్ మీద ఇట్లా మంచిగా పెట్టేసి సీదా పెట్టేసి, మనము క్రాస్ పట్టికి దీనికి మధ్యలో మూలు ఉంది కదా, దాని దగ్గర చూస్తురు కదా, అక్కడనే పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ నుంచి స్టిచ్చింగ్ రావాలన్నమాట. ఆ నుంచి స్టిచ్చింగ్ వస్తే చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా మనము మంచిగా మన చేతి వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళతో మంచిగా ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసినాక ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ని అనేదాన్ని
మన సైడ్ మలుపుకోవాలి. మనకు అపోజిట్ సైడు మలపొద్దనమాట. మన దిక్కే మన చెయ్యి ఇక్కడ ఉంటుంది కదా, మన దిక్కే మలుపుకోవాలి. ఏదన్నా పెద్ద కుట్టు ఉంటే కుచ్చి ఉందనుకో, అది మెజర్మెంట్ మొత్తం తప్పు అయిపోతుంది. కాబట్టి చెప్పినా కదా, సిజర్తోని కొంచెం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, అది క్లాత్ అనేది మంచిగా లూజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ క్రాస్ పట్టీ అతికించేటప్పుడు క్రాస్ పట్టీని చేయితో లాగొద్దు అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ని కొంచెం జస్ట్ ఇట్లా చేయితో ఇట్లా జస్ట్ కొంచెం లాగినట్టు పట్టుకోవాలి, అంతేగాని ఎక్కువ లాగొద్దు. క్రాస్ పట్టీని లాగొద్దు, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే లాగాలి. ఇప్పుడు మాత్రం చూడండి, ఇట్లా చక్కగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ లైనింగ్ ఉంది, అక్కడ దానికి స్టిచ్చింగ్ వేసినాం కదా, దాన్ని ఆ మాత్రం ఇలా పట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఆ మూలకెంచే కుట్టు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ మూల నుంచే చక్కగా కుట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇది కుట్టుకునేటప్పుడు లోపల అది మనం ఫోల్డింగ్ చేసినాం కదా, అది కుట్టు మధ్యలోకి వస్తుంది. రాకుండా చేతి వేళ్ళతోని దాన్ని లోపలికి అనుకుంటూ చాలా చక్కగా మంచిగా స్టిచ్ వేయాలన్నమాట. ఒకవేళ మీరు ఈ స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ వంకలు టింకలు వచ్చిందనుకో, మళ్ళీ తర్వాత ఇంకో కుట్టు కూడా కరెక్ట్ లెంత్తో వేసుకోవచ్చు. ఇది హాఫ్ ఇంచు వెళ్తే సరిపోతుంది. హాఫ్ ఇంచు లెంత్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బయటికి తీసేస్తే మనకు చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం మన చేతులలోనే మ్యాజిక్ ఉంటుంది అనమాట. మన చేతులతోనే చాలా ఓపికతో చాలా చక్కగా స్టిచ్చింగ్ చేసినాం అనుకో, చాలా మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది. చూడండి, షేప్ వచ్చేసింది. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేయంగానే షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉక్కు పట్టి ఇంకొక భాగం చూసిరా, ఉల్టా సీదా రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఉల్టా పెట్టేసేసుకోవాలన్నమాట. మనం ఇంతకు ముందుదేమో సీదా పెట్టుకున్నాం కదా, ఇది ఉల్టా సైడ్ ఉల్టా పెట్టేసేసుకోవాలన్నమాట. ఈ షేప్ టక్స్ ఉంది కదా, అదేమో మన సైడ్ మలుపుకున్నాం కదా, ఇదేమో ఆపోజిట్ సైడ్ మలుపుకోవాలన్నమాట. ఇదేంది, ఇప్పుడు మనం కుట్టేది రైట్ సైడ్ది, ఇంతకుముందు కుట్టింది లెఫ్ట్ సైడ్ది అనమాట. కొంచెం గమనించి చూసుకోండి. రైట్ సైడ్ దానికేమో ఆపోజిట్, లెఫ్ట్ సైడ్ దానికేమో మన సైడ్ అనమాట. కానీ నేను మీకు చెప్పిన కదా, ఫస్ట్ రైట్ సైడ్ది కుట్టుకోవాలి, తర్వాత లెఫ్ట్ సైడ్దని. మీకు అట్లనే ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే మీకు రాలేదనుకో మీ ఇష్టం. ఈ క్రాస్ పట్టి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. మనం ఫోల్డింగ్ చేసింది కుట్టు మధ్యలోకి రాకుండా చేతి వేళ్ళతోని లోపలికి అనుకుంటూ నెమ్మదిగా నిదానంగా కుట్టాలి. తొందరపడి కుడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసేస్తే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటికి ఉక్కు పట్టి అండ్ కాజా పట్టి రెండు స్టిచ్చింగ్ చేయడమే. ఇప్పుడు ఇందులో కూడా ఇంకొక చిన్న టిప్ వస్తుంది. ఎవరికైనా సరే ఫ్రంట్ నెక్ చాలా లూజ్గా వస్తుంటుంది కొంతమందికి. అంటే మనకు బాడీని బట్టి బక్కపల్చగా ఉంటే భుజాలు జారడము, లేదంటే ఫ్రంట్ నెక్ ఎక్కువ లూజ్ కావడము అట్లా ఉంటుంది అనమాట. అట్లున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనము ఉక్కు పట్టి కాజా పట్టి వేసేటప్పుడే కొంచెం జస్ట్ చిన్నగా ఒక పావించు కన్నా ఇంకో కొంచెం తక్కువ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, మనము బ్లౌజు కట్ చేసినాక మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకొని అందులో ఉక్కు పట్టికి ఒక ముక్క, కాజా పట్టికి ఒక ముక్క తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను లైనింగ్ తీసుకుంటున్నాను అనమాట. లైనింగ్ తీసుకుంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, మీరు బిగినర్స్ కాబట్టి కుట్టడానికి స్టిఫ్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ క్లాత్ తీసుకుంటే జారిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ దీంతోనే ప్రాక్టీస్ చేయండి, తర్వాత బ్లౌజ్ క్లాత్తోని కుట్టవచ్చు. ఇప్పుడు చూడండి, మనము ఉక్కు పట్టి కుడుతున్నాం అనమాట. ఉక్కు పట్టి సీదా మీద వేసుకొని ఇప్పుడు లోడింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు లోడింగ్ సీదా మీద వేసుకున్నా కదా, ఉల్టా సైడ్ మలుపుకూరు కదా. ఇప్పుడు చూడండి, మంచిగా మీకు అర్థమవుతుంది అనుకుంటా. అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ కూడా చూడొచ్చు. మీరు వీడియో స్టాప్ చేసి నిదానంగా పెట్టుకొని కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి కుట్టు ఎంత నీట్గా వస్తుందో. ఇగో ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రంట్ నెక్ లూజ్ ఉన్న వాళ్ళైతే ఇట్లా చిన్నగా
పావు ఇంచ్ అంత కట్ చేసిరనుకోండి నెక్ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఇక లోడింగ్ అయిపోయింది. ఎంత చక్కగా లోడింగ్ అయింది, చాలా చక్కగా లోడింగ్ అయింది కదా. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి దీనిపైన ఇప్పుడు ఆ లోపలిది బయట సైడ్ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించిన కదా, అది బయట సైడ్ రావాలి. లోపల సైడ్ అక్కడ బ్లౌజ్ సైడ్ రావద్దు. అది మన బయట సైడ్ పెట్టుకొని దాని మీద ఒక కుట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ అనేది మంచిగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నది మొత్తము బయటికి కనిపించకుండా. ఇంకొకసారి చూడండి, చూసిరు కదా, సేమ్ సేమ్ ఇట్లానే ఫోల్డింగ్ పెట్టేసేసుకొని ఇక్కడ రబ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు రబ్ చేయనీకి రాదంటే చెప్పినా కదా 2 కుట్లు వేసేసుకోండి. అప్పుడు టక్స్కు 2 కుట్లు 2 సార్లు వేసుకురు కదా, అట్లా వేసేసుకోండి అనమాట. ఇప్పుడు చూడండి, ఇగో ఇక్కడ కుట్టు సరిగా వల్లేదు. ఒకవేళ ఇలా కుట్టు సరిగా వల్లేదనుకో ఇక్కడ రబ్ చేసుకోవచ్చు. రబ్ చేసుకొని కొంచెం దూరం వరకు స్టిచ్ చేసుకొని దాన్ని ఆపేసినాం అనుకో ఇంకా కుట్టు ఊడిపోదన్నమాట. కుట్టు అనేది ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంతమందికి రబ్ చేయడానికి వస్తుంది, కొంతమందికి రాదు. దాంతోనేం టెన్షన్ లేదు. మీరు కుట్టంగా మెల్లిమెల్లిగా రబ్ చేయడానికి వస్తుంది అనమాట. మీకు మొదట రబ్ చేయడానికి రాదు కాబట్టి 2 స్టిచ్చెస్ వేసుకోండి. 2 స్టిచ్చెస్ వేసుకోండి చేతులు ఎతికించేటప్పుడు. మళ్ళీ మనం బ్లౌజ్ మొత్తం కుట్టినాక కూడా సైడ్లు జాయింట్లు వేస్తాం కదా, అప్పుడు చివర రబ్ చేయడానికి రాదనమాట. ఇప్పుడు కాజాపట్టి చూడండి, మనం తీసుకున్న చిన్న పీస్కి క్రాస్ ఉండొద్దన్నమాట, స్ట్రెయిట్ ఉండాలి. ఒకవేళ క్రాస్ ఉందనుకో తొందరగా కానీ అని క్రాస్ తీసుకుంటే మంచిగా రాదు. ఇప్పుడు చూడండి, ఇది కూడా లోడింగ్ అవుతుంది. అదేమో సీదా సైడ్ పెట్టుకున్నాం కదా ఉక్కుపట్టి, ఇదేమో ఉల్టా సైడ్ పెట్టుకోవాలన్నమాట. కాజాపట్టి ఏమో ఉల్టా సైడ్ పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ ఏంది సీదా సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఉక్కుపట్టికి ఏమవుతుంది, మనము మంచి దిక్కు పెట్టుకున్నాం. మంచి దిక్కు పెట్టుకుంటే అది ఏమవుతుంది, ఉల్టా దిక్కు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చక్కగా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ముందరికి వెళ్ళి చూడండి. మనం ఈ కాజాపట్టికి తీసుకున్నాం కదా, ఈ చిన్న ముక్కని ఉల్టా లైనింగ్ దిక్కు పెట్టుకొని లోడింగ్ చేసినట్టు చూసుకున్నాము. ఇక్కడ కూడా ఈ కుట్టు అనేది మనం కుట్టినాక ఇది ఉంది కదా, ఇది అనేది మనకి రైట్ సైడే రావాలన్నమాట. బ్లౌజ్ సైడు అక్కడ రాకూడదు. ఇప్పుడు చూడండి, ఇట్లా మనం తీసుకున్న క్లాత్ మొత్తం లోపలికి పోయే విధంగా పెట్టుకొని పెద్ద కుట్టు వేసేసుకోవాలన్నమాట. చిన్న కుట్టు వేసేసుకోవచ్చు. నేను మిషన్తోని కాజల్ వేస్తాను కాబట్టి నేను ఇట్లా స్టిచ్ వేసినా. ఒకవేళ మీరు చేయితోని కాజల్ వేసేటట్టుంటే దాన్ని అంచుపోటు ఒక కుట్టు వేసినాక కొంచెం దూరం నుంచి ఇంకొక కుట్టు కూడా వేయచ్చు అనమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.